ఇప్పుడే దేవర ట్రైలర్ అయితే చూడడం జరిగింది. అసలు ఈగర్లీ వెయిటింగ్ 27th ఎప్పుడు వస్తుందని. నిజంగా ఎన్టీఆర్ గారి డ్యాన్స్, ఆయన యాక్టింగు, ఆ డైలాగ్స్ అయితే సముద్రం మీద డైలాగ్స్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఆయన చెప్తే ఇంకా బాగుంటాయి అనిపిస్తుంది. నాకు ఒక కళ వచ్చింది బైరా, నాకు ఈ సముద్రం ఎర్ర సముద్రంగా మారుతుందనే భయం ఉంది. అంటే నరకుడు స్టార్ట్ చేస్తున్నా అని ఇండైరెక్ట్గా, అంటే రేపు నరకుడు స్టార్ట్ చేస్తున్నా అన్నట్టు చెప్తున్నాడు అర్థమైంది. నిజంగా దేవర క్యారెక్టర్లో ఎన్టీఆర్ ఎట్లా నరుకుతాడు, ఇంకొకటి ఆ సముద్రం బ్యాక్గ్రౌండ్లో ఉన్న విజువల్స్, మూవీ మొత్తం సముద్రంలోనే భయ. నిజంగా ఆ సముద్రంలో విజువల్స్ మనకు తెలుసు కదా, అవతార్ 2లో ఎట్లా విజువల్స్ చూసాము, అవతార్ 2 లెక్క మన తెలుగులో విజువల్స్ చూడడానికి ఈగర్లీ వెయిటింగ్. ఎందుకంటే ఎన్టీఆర్ అక్కడ, మళ్ళీ ఇక్కడ నాకు అసలు సైఫ్ అలీ ఖాన్ రెండు రోజులు కనిపిస్తున్నాయి, ఎన్టీఆర్ 2 రోజులు కనిపిస్తున్నాయి. వీళ్ళిద్దరు నానా కొడుకులా, లేకపోతే నిజంగా అంటే డబల్ యాక్షన్. అంటే అక్కడ ఒక అంటే సముద్రంలో ఒక దేవరా ఉన్నాడు, నువ్వు కొండ మీద ఇంకొక దేవరా తయారు చేయొద్దని చెప్పేసి మన శ్రీకాంత్ గారు చెప్పడం. శ్రీకాంత్, ప్రకాష్ రాజు, సైఫ్ అలీ ఖాన్, ఎన్టీఆర్, జాహ్నవి కపూర్. నిజంగా విజువల్స్ అయితే మస్తు అంటే మస్తు అనిపిస్తున్నాయి. ఈ సముద్రంలో ఈ మన సొరచేప సీన్స్ అయితే అసలు అంటే మూవీలో ఒక టాప్ నాచ్ ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే విజువల్స్ అట్లా అనిపిస్తున్నాయి. అంటే ఈ పిరికి దేవరాని సైఫ్ అలీ ఖాన్ తయారు చేస్తారు అనుకుంటా ఆ దేవరా ప్లేస్లో వెళ్ళడానికి. అందుకే సైఫ్ అలీ ఖాన్ వచ్చి పిరికి వరాన్ని కలుద్దాం అనుకుని, వరాన్ని తీసుకొచ్చి ఆ సముద్రంలో అంటే సముద్రంలో ఉన్న దేవరా ప్లేస్లో పెడదాం, ఆయన చంపుదాం అనుకుని ఇట్లా ఏదో స్టోరీ ఉందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దేవర ఎవరైతే ఉందో సముద్రంలో ఏ చెడ్డ పని చేయనీయకుండా సైఫ్ అలీ ఖాన్ ఇబ్బంది పెట్టడం, వాళ్ళని వచ్చినట్టు నరుక్కుంటూ పోవడం. నిజంగా కొండ మీద ఒక దేవర ఉన్నాడు, ఆ సముద్రంలో ఒక దేవర ఉన్నాడు, కొండ మీద ఒక దేవరాన్ని తయారు చేయదు. ఏమన్నా మొత్తం సముద్రానికి సంబంధించిన డైలాగులే ఉన్నాయి. నిజంగా ఆ వెనక బీజం టీ రెడీ అన్నప్పుడు ఎన్టీఆర్ లుక్స్ అది థియేటర్లో చూడాలి భయ. ఖచ్చితంగా ఏదేమైనా పర్లేదు కానీ థియేటర్లో ఆ ఎన్టీఆర్ లుక్స్, ఆ డ్రెస్సు మొత్తం పంచ డ్రెస్సు, ఆ విజువల్స్ చూడడానికి ఈగర్లీ వెయిటింగ్. మీలో ఎవరు ఎడిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.